హౌస్ ఉండేది అంతే అండి. ఇంకేం మా ఫుల్ ఎలివేషన్ అయితే ఇదన్నమాట అండి. మా హౌస్ అయితే ఫస్ట్ నిజంగా ఇక్కడ కట్టారా అది? నాకైతే ఏదో తేడా ఉంది సార్. చూడాలి కాబట్టి బావ మాత్రం హైలైట్ డైనింగ్ టేబుల్ అది ఇక్కడ పెడదామా, డైనింగ్ టేబుల్ బాత్రూమ్ పక్కన. కిచెన్ పొరపాటు అక్కడికి వెళ్ళి మాట చేసిన బాగున్నాయి. హోమ్ టూర్ అని చెప్పి ఫస్ట్ ఏదో ఇల్లు IKEA చూపించారా, store ఐకియా స్టోర్ కి తెచ్చారు వాళ్ళు. ఒరే వాళ్ళు పొద్దున్న మొదలు పెట్టారా లైట్ ఉన్నప్పుడు హోమ్ టూర్, ఎగ్జాక్ట్లీ. చీకటి అయిపోయింది. అదేగా ఏయ్, ఈ వీడియో అయితే మాత్రం జస్ట్ ఫన్ పర్పస్ మాత్రమే. అక్క Purely బావ మీకు కూడా fun. చెప్తున్నాము. ఇప్పుడు నిన్న క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు నువ్వు మామూలుగా కొత్త ఇంటికి వచ్చావు, సామాన్లు ఎక్కడి నుంచి తెచ్చుకుంటావు నువ్వు? ఏముంది, నార్మల్ గా అయితే నేను పాత రూమ్ నుండి వచ్చాను కాబట్టి అవే సామాన్లు షిఫ్ట్ చేసుకున్నాను. అదే కొత్తగా కావాలంటే ఏదో ఫర్నిచర్ షాప్ కి వెళ్తాను. పోనీ ఒక మంచి ఫర్నిచర్ షాప్ చెప్పు, ఇట్ ఇస్ సో ఫేమస్ ఫర్ ఫర్నిచర్ అంటే ఐకియా రా నాకు గుర్తొచ్చేది. ఐకియా హైదరాబాద్ లో అయితే ఐకియా. ఇప్పుడు సో నువ్వు కొత్త ఇంటికి వెళ్తున్నావు అంటే నీకు ఇంట్లో కావాల్సిన సామాన్లు ఐక్య నుంచి తెచ్చుకుంటావు. అది ఇంట్లోనే ఐక్య పెట్టుకుంటావు, ఆ? ఇంట్లోనే ఐక్య మొత్తం ఉంటుంది. చూస్తావా? లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. అర్జెంట్ ఈడేదో కొత్త సరికి తెచ్చినట్టున్నారా. హాయ్ అందరికీ. ఈరోజు వీడియో అక్క స్లాంగ్, గోదావరి స్లాంగ్ ఇచ్చి పడేస్తారు ఇద్దరు. వాళ్ళు ఇచ్చి పడేయడం బానే ఉంది కానీ అది ఎలాగో మీరు చాయ్ పియోజీ, జరా చాయ్ పియోజీ. నీకు ముందు ఉంటది. పద నుంచి అడుగుతున్న వీడియో అండి. అంటే మన కామెంట్స్ లో 80% కామెంట్స్ అయితే అవే వస్తున్నాయి అనమాట అండి. అదేంటి అంటే హోమ్ టూర్ చేయమనండి, Home tour. ఫుల్ హోమ్ టూర్ అయితే చేయమంటున్నారు అండి. కానీ చాలా మంది అయితే మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా హోమ్ ప్రతి ఒక్క వ్లాగర్ కామన్ గా చెప్పే ఒక ఇంట్రో అందరూ మమ్మల్ని అడుగుతున్నారు. అందరూ కాదు, చాలా మంది అడుగుతున్నారు. చాలా అంటే చాలా కాదు ఇంతమంది ఇగో కాదు. ఎలా తెలుసా ఇంతమంది అడుగుతున్నారు. ఎందుకంత ఆయాస పడిపోతుంది పాపం. సరేలే ఇంత అడుగుతున్నారు కదా, ఇంకా అడిగించుకోవడం వద్దు, చేసేద్దాం మనం. అయ్యయ్యో. వీడియోస్ కాల్ అయ్యే కదా మనం చేసేద్దాం. మంది చేస్తున్నారు, మనకి ఎవడు అడగ. మేము వీడియో ఈ రోజు అయితే హోమ్ టూర్ చేసేద్దాం అనుకున్నామండి. సరే పాయింట్కి రా. ఎందుకంటే ఈ ఇంటి గురించి అయితే ఇంకా మొత్తం పైన ఉండేవారు. 6 months అయితే మన వీడియోస్ ఆగు చెప్పండి. ఇది ఆపట్లేదు. ఏం కాదులే, ఇదేంటి పొరపాటు, నేను నిజాలు చెప్పేస్తున్నా, పైన ఏం చేస్తున్నా అన్ని చెప్పేద్దేమా. పోనీ సరే స్టార్ట్ చేద్దాం అన్నా సరే ఆమె ఆపట్లేదు. బడ్జెట్, ఫర్నిచర్ ఇవన్నీ కలిపి అసలు ఏంటి దేనికి ఎంత అనేది అంటే మొత్తం లాస్ట్ లో అయితే చెప్తామండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ కింద నుంచి స్టార్ట్ చేద్దాం. మన బావ ఏమొచ్చి ఇదేంటి స్టార్ట్ చేయడం. అదే కెమెరా పెట్టుకున్నాడు కదా, వెనకాలే బాల్కనీ ఉంది. ఏదో రాపట్లేదు. సరే వెనకాల బాల్కనీ స్టార్ట్ చేద్దాం. కిందకి వెళ్ళాక ఇప్పుడు హాల్లోకి వచ్చామండి. హాల్లో ఇంకా బాబాయ్ నా వాళ్ళకి అట్లేదురా బాబా, తీసుకొచ్చేది మనోడికి. 1 నిమిషానికి అయిపోయాడు మనోడు. మీకు అందరికీ తెలిసిందే కదండి, జస్ట్ మన కింద హౌస్ ఉండేది అంతే అండి. ఇంకేం ఇది జస్ట్ టీజర్. స్వాగ్ ఉంటుంది, ముందు ఉంటుంది. ఆవిడ హెల్ప్లెస్. సో మనైతే కింద నార్మల్ గా ఒక చిన్న బుద్ధి హోమ్ ఉండేదండి. ఆ హోమ్ ని మేము మొత్తం మళ్ళీ మార్చేసి బయట అది మొత్తం మార్చేసి పైన 2nd floor వేసి ఆ మొత్తం అయితే మార్చామండి. మళ్ళీ ఉండండి చెప్తున్నాను కదా. మా ఫుల్ ఎలివేషన్ అయితే ఇదన్నమాట అండి. మా హౌస్ అయితే ఫస్ట్ లో బిఫోర్ ఆఫ్టర్ ఉంటుంది, అది పెట్టు. పల్లెటూరుకి రావడానికి 20 కిలోమీటర్లు రావాలరా, అంత దూరం ఇల్లు ఎక్కడో పల్లెటూరులో. అవునా? మరి నిజంగా ఇక్కడ కట్టారా అది? నాకైతే ఏదో తేడా ఉంది సార్. నాకేదో సినిమా హాయ్ మనవడా, 4 రోజులుగా ఎక్కడికి వెళ్ళావు? డ్యూయట్ పడుకోవడానికి వెళ్ళొస్తాను బామ్మ. ఒరే డూయేటా చూడు అండి. ఇప్పుడైతే మా Play ఇంటికి చేద్దాం. మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను అన్నమాట. సో మా ఇల్లు అయితే చూపిస్తాను. గత 3 నిమిషాలుగా చూస్తున్నాం అక్క.
నువ్వు ఆహ్వానిస్తావేమో అని. అరే అరే పిన్ను మేము ఫింగర్ ప్రింట్ లాకర్ అయితే ఇంకా వెళ్ళట్లేదురా లోపలికి మనం. తిరిగినప్పుడు కూడా లాక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి లాక్స్ అయితే ఇచ్చారండి. అక్క అలాగే కీ నంబర్ కూడా చెప్పి అక్క. నంబర్ పక్కన పెట్టు, లోపల గ్యాస్ లీక్ అయిపోతే లిల్లేలాగా పేలిపోతుంది. నంబర్ కొడతా ఉంటారు, బ్లాస్ట్ అయిపోద్ది. పక్కనే మళ్ళీ గ్లాస్ డోర్ ఇచ్చారా పక్కనే. కిందకి వెళ్తాడు డైరెక్ట్ గ్లాస్ డోర్ కదా. చాలా మంది బాల్కనీ టూర్ కూడా కామెంట్ చేశారండి. ఆ ప్లేస్ లో సైకిల్స్ వాటి బదులు బుద్ధుడు పెడితే బాగుంటుందని చెప్పి మీ కామెంట్ సజెషన్ గా తీసుకుని బాల్కనీ టూర్ ఆల్రెడీ అయిపోయింది. సెల్ఫీలు అయితే అయిపోద్ది, ఓ సెల్ఫీలు అయితే అయిపోద్దిరా ఫోన్తోని. అరే మెటే ఆల్రెడీ వాళ్ళు బాల్కనీ టూర్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఆ బుద్ధుడి బొమ్మ కోసం పెట్టారట. మళ్ళీ ఇప్పుడు ఆ బుద్ధుడి బొమ్మ కోసం సపరేట్ చేస్తున్నారు ఇప్పుడు. సో బాల్కనీ అయితే ఇదండి. ఇవన్నీ కూడా మీకు అప్పుడు చిన్న టూర్ అయిపోయింది బాల్కనీ, ఇది పనిలో పని. అప్పుడు హ్యాంగ్ చేయలేదండి, జస్ట్ తీసుకొచ్చాము. ఇప్పుడైతే ఇవి కూడా హ్యాంగ్ చేస్తాం మొత్తం. ఇక్కడ అయితే ఇంకా పాట్స్ కొనాలండి, ఇంకా వెళ్ళి చూడాలి కాబట్టి. బావ మాత్రం హైలైట్ చాలే మన ఫీలింగ్ బయట చెప్పేస్తాడు. అంటే వెంటిలేషన్ ఎక్కువ ఉంటుంది, అలాగే బాల్కనీలో కూడా మంచిగా ఉంటుందని చెప్పి మేము ఇక్కడైతే గ్లాస్ డోర్ పెట్టుకున్నామండి. లోపల నుంచే లాక్స్ లాక్స్ అయితే లోపల నుంచే అండి. అక్క మర్చిపోయింది, బాగా గుర్చేస్తున్నాడు. చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్డ్ కూడా వాళ్ళు చెప్పే విధానం చూస్తుంటే అది మన నేర్చుకోవాలి. మనలాంటి తోటి యూట్యూబర్స్ నేర్చుకోవాలి. నేర్చుకుందాంలా గానీ పక్కన పెట్టు. ఇలా ఇంత పెద్ద గ్లాస్ డోర్లు అవి ఉండడం అయితే తక్కువే కదా. తక్కువే, మేమే పెట్టుకున్నాం. నేను ఇంటెట్ చేయట్లేదు, మా మమ్మీది కూడా ఆ ఊరు సైడే. సో అందుకనే నాకు కూడా వస్తుంది స్లాంగ్, నాకు కూడా. ఇక్కడ నుంచి కూడా మాకు హాల్ నుంచి అలా వ్యూ అంతదండి. ఇది ఇంకా బాల్కనీ దగ్గరే ఉన్నారు రైలు. 5 నిమిషాలు వీడియో అయిపోయింది. సో చాలా మంది ఫ్రిడ్జ్ అయితే అడుగుతున్నారండి, అది కూడా పెడతా. అమ్మా ఫ్రిడ్జ్ టూర్, చాలా మంది ఫ్రిడ్జ్ టూర్ అడుగుతున్నారా? అరే చాలా మందిలో కొంతమంది ట్రెండ్ రా, ప్లీజ్ రా. 1 పెట్టేసి 2 పెట్టలేదండి. ఈ 2 ఏమో ఇందులో పెడదామండి. ఫ్రిడ్జ్ టూర్ పార్ట్ 1 పార్ట్ 2 రా. అవునరా, ఒక డోర్ కి ఒక టూర్, ఒక డోర్ కి ఒక టూర్ రా అనుకుంటున్నాను. బాగా వెనకేసుకొస్తున్నారా, మా ఊరు కదరా. అంటే మొత్తం అందరం ప్లేన్ వేసుకుంటాం కదా, ఇలా వేస్తే ఎలా మరే నిజంగా నువ్వు చెప్పినట్టు ఐక్యాలనే ఉందిరా ఇల్లు. ఇల్లులో ఎక్కడ ఉందిరా అది? జనరల్ గా ఐక్యాలోని మామూలుగా ఉంటాయి కదా కాన్సెప్టెడ్ కాన్సెప్టెడ్ బెడ్రూమ్స్, కాన్సెప్ట్ కిచెన్స్, అలాగే ఉంది. బాత్రూమ్ చూపించేదానికి పంపిస్తారు. అరే అరే బాత్రూమ్ దగ్గర అయితే స్కిప్ చేసిరా ప్లీజ్ రా. డైనింగ్ టేబుల్ అది ఇక్కడ పెడదామా? డైనింగ్ టేబుల్ బాత్రూమ్ పక్కన. ఇదైతే వాష్రూమ్ అన్నమాట. వచ్చారు లైన్ లోకి వచ్చారు. ఈ ట్యాప్స్ అన్ని కూడా కూలర్ నుంచి కూలర్ మరియా కూలర్ ఇంకా ఉంటది. పెట్టు దినేష్ గడు బాధపడుతున్నాడు. దీన్ని నువ్వు చూడాలి, నాకు అక్కడ కనిపించట్లేదు. దీన్ని చూడాలి నువ్వు. పెట్టరా నువ్వు ఆయన ఇదే ఊపు. అయితే తీసుకున్నాం అనమాట అండి. ఇవన్నీ మేము బాత్రూమ్ కట్టక ముందే తీసుకున్నాం అనమాట. అలాగే టైల్స్ కూడా యూనిక్ ఉండాలి అని చెప్పి కొంచెం వేరేగా సెలెక్ట్ చేసుకున్నాం. అంటే ఫ్లవర్స్ ఆ టైప్ లో సెలెక్ట్ చేసుకుంటారు కదా, అలా కాదని చెప్పి మేము కొంచెం యూనిక్ గా అయితే సెలెక్ట్ చేసుకున్నామండి. చూసావా వెనకాల ఎస్థెటిక్స్ మొక్కలు, దొడ్డి మొక్కలు దొడ్డికి పడతాయి మొక్కలకి. ప్రొడక్షన్ వాల్యూస్ బ్రో. పైన మొక్కలు, ఆ మొక్కలేంట్రా అక్కడ మొక్కలకి లైటింగ్ ఎందుకు గురు మళ్ళీ ఏంట్రా అసలు? వాష్ బేసిన్ కూడా ఇక్కడే పెట్టేసుకున్నాం, అది బయట రాలేదు. కూడా మేము స్టోరేజ్ ఎక్కువ అయితే పెట్టుకున్నామండి కిచెన్. పొరపాటు అక్కడికి వెళ్ళి వంట చేసిన అదుపంతా ఎంటీ అయిపోయింది. ఆ డ్రాయర్ లో బిస్కెట్లు ఉంటాయి, తీసేద్దాంలే. 10 కిలో బిస్కెట్లు. బాత్రూమ్ టూర్ కూడా సెపరేట్ ఇచ్చారు. ఇప్పుడు చూపించావు కదక్క, మళ్ళీ ఎందుకు బాత్రూమ్ టూరు? ఫ్రిడ్జ్ టూరు, బాత్రూమ్ టూరు అంటే ఫ్రిడ్జ్ టూర్ పార్ట్ 1 పార్ట్ 2 దెన్ బాత్రూమ్ టూర్. డైనింగ్ టేబుల్ అండి, చిన్నది కొనుక్కున్నాము. అంటే పెద్దది ఉంటే ప్లేస్ ఆక్యుపై చేసేస్తుందండి. మాకు డైనింగ్ టేబుల్ మీద తినే కానీ బాగుంది చూసావా, నీట్ గా కలర్ కాంబినేషన్ అవి బాగున్నాయి. హోమ్ టూర్ అని చెప్పి ఫస్ట్ ఏదో ఇల్లు చూపించారా, ఐక్యా స్టోర్ కి తెచ్చారు వాళ్ళు. ఎక్స్టెండబుల్ రా అని. అది అరే నాకు చెప్తారేట్రా మీరు? నేనే చెప్పాను, రికమెండేషన్ మందే అక్కకి బావకి. ఇదన్నమాట
రే ఏంట్రా రే నిజం చెప్పు వీళ్ళు ఎక్కడ shoot అరే! చేశారు? ఇంట్లోనే ఆ. షూట్ చేశారా ఐక్యకి వెళ్ళారా? అక్క ఆల్రెడీ అంత- ఐక్య మళ్ళీ ఫ్రాంచైజ్ అడిగింది ఇవ్వనని దుబ్బేమంటే అక్క ఇంట్లోనే పెట్టింది ఐక్య అంతా అంత పర్ఫెక్ట్ ఎంతలో చేసుకుంటారు? డెకరేటెడ్ ప్లాంట్స్ కూడా నాకు తెలిసి ఎవ్వరు అట్లా ఏమో అసలు నాకైతే ఏదో చాలా ఏదో కొడుతుంది సీనా. ప్రెజెంట్ నార్మల్ గా ఇలా చూపించేస్తున్నాము అంటే కిచెన్ ప్రతి ప్రెసెంట్ నార్మల్ గా చూపిస్తుందంట అక్క. నువ్వు చాలా గట్టిగానే చూపిస్తున్నావు మాకు. తర్వాత సపరేట్ గా కిచెన్ టూర్ అయితే ఖచ్చితంగా చేస్తానండి. బాత్రూమ్ టూర్ సపరేట్ గా ఉంది, ఫ్రిడ్జ్ టూర్ సపరేట్ గా ఉంది. ఇంకెందుకు హోమ్ టూర్ చేయడం మరి? ఇవన్నీ స్నీక్ పిక్స్. ఇప్పుడు సస్పెన్స్ హైలైట్ ఇప్పుడు. అప్పుడు అయితే ఫిక్స్ చేయలేదు, ఇప్పుడైతే ఫిక్స్ చేసాము. సో ఏయ్! నోట్స్ మారుతూ ఉంటాయండి. ఇలా చెప్పానా బాగా అందిస్తుంటాడు. అలా ఇలా చేసుకోవచ్చు అనమాట అండి. అలాగే ఈ పక్కకు తిప్పుకుంటే ఇందులోంచి వస్తాయి వాటర్. అరే అరే బాబు ఇంకోటి వెనకాల చూసావా కాఫీ మగ్ ఇది ఆ, అది చూడు క్లియర్ గా అది కెటిల్ రా వామ్ అవుతూనే ఉంటది. అది రీఛార్జబుల్ కెటిల్ అది. అన్ని కూడా ఇచ్చారండి, అవన్నీ లోపల పెట్టేసాం అనమాట. ఇందులో మంచి పని చేసావు. లేకపోతే అవి కూడా చూపించి అది కూడా టూర్ చేస్తావు. క్లీన్ చేసేది ఉంది కదండి, అది సెట్ చేసుకోవచ్చు. కానీ మేము ప్రస్తుతానికి అయితే అలా వదిలేసాము. ఏం పర్లేదులే ఎందుకంటే మళ్ళీ కిచెన్ టూర్ ఉంది కదా. ఆ సింక్ టూర్ కూడా ఉంటుంది తర్వాత. అన్ని వాళ్ళు ఎందుకురా? సో లిఫ్ట్ టాప్స్, చిమ్నీ, ఓపెన్ బాక్స్, హాబ్, ఇదేంటిది మర్చిపోయింది దీని పేరు, ఓవెన్. ఓవెన్. బాగా బీ లైక్ మా డబ్బు కష్టాలు మీకు ఏం తెలుసు బ్రో. మీకేం తెలుసు? ఇంట్లో ఏమొస్తుందో ఏటో మాకు తెలియదు కూడా. నువ్వు చెప్పినట్టు నిజంగానే అది స్టాక్ ఇమేజ్ లోనే ఉంది. అండి ఇంకా ఫొటోస్ పెట్టాలి, ఏమైనా ఫొటోస్ పెడతా. ఉర్రే ఫ్రేమ్స్ కూడా ఊరికే తగిలించి ఫొటోస్ లేవురా. ఇదేదో నేనే కొత్త కైండ్ ఆఫ్ ఆర్ట్ డాట్స్ ఉన్నాయి కదా ఆర్ట్ ఊపిరి సినిమాలని ఇలా చొక్కలేసి 2 లక్షలు 3 లక్షలు అంటాడు కదా, అలాంటిదేమో అనుకున్నాను. వా అక్క వా వా. వా బావా. సో మీరు అబ్జర్వ్ చేస్తే మాకు ఎక్కువ కొంచెం పింక్ కాంబినేషన్ ఉంటుందండి. మొత్తం గర్వంగా మందే. అది ఇప్పుడేంటక్క అది ఇప్పుడేంటి వీడియో స్టార్టింగ్ లోనే చూసాం మేము. మొత్తం అక్క డాల్మిస్నే. నువ్వు విన్నది కరెక్టే. బావ అంటాడు అది లెక్క ఎగిరి తాపుతా నీ అక్క నే చెప్పినట్టు జరగాలి. అలాగే సెంటర్ టేబుల్ అయితే కొంచెం పెద్దది తీసుకున్నామండి. మంచిగా అంటే కిందకు ఉండేదే తీసుకున్నాం అనమాట, ఫ్రీగా ఉంటుంది. అక్క బీ లైక్ లాస్ట్ లో వచ్చేసరికి యాక్చువల్లీ ఇప్పుడు ఇంకా సరిగ్గా చూపించలేదండి, టేబుల్ టూర్ కూడా సపరేట్ గా చేస్తాం మేము మళ్ళీ. సింపుల్ గా. అలాగే టీవీ ఒకసారి ఆగు. ఇదేమో టీవీ ఏరియా కాబట్టి మనకు మార్నింగ్ టైంలో బ్రైట్నెస్ రాకూడదని చెప్పి బ్లాక్ వేసామండి కర్టన్స్. అవి టీవీ చూసేటప్పుడు బ్రైట్నెస్ వస్తే టీవీ సరిగ్గా తగ్గ ఉంటుంది. ఆగమన్నాడు కదరా పాపం. ఇక్కడ కూడా ఫుల్ గ్లాస్ డోర్ అనమాట అండి మాది. ఒరే వాళ్ళు పొద్దున్న మొదలు పెట్టారా లైట్ ఉన్నప్పుడు హోమ్ టూర్, ఎగ్జాక్ట్లీ చీకటి అయిపోయింది. వా అక్క, వా. ఏంటి మా ఇప్పుడు ఒకసారి ఆగానుగానే 2 నిమిషాలు ప్రశాంతంగా అనిపించింది తెలుసా నాకు. అది కాదురా ఇంటికి కూడా రావాలంటే కింద టోకెన్ తీసుకొని వెయిటింగ్ చేయాలిరా. పావు గంట వెయిటింగ్ చేసి హోమ్ టూర్ చూసి వచ్చేయడమే. అరే. నాకు నిజంగా వీడియో చూస్తుంటే ఎగ్జిస్టింగ్ సర్వీస్ వచ్చేస్తుందిరా. మనం ఇంకా బతుకుతున్నాము. అమ్మ ఏంటి లేదు ఎలా ఉంటున్నారు, మనం ఏదో బతికేస్తున్నాం అంతే. స్టోరేజ్ ఎక్కువ పెట్టుకున్నాం. సరే అదే పద్ని వాళ్ళు దూకుంటుందండి, పానకి ఆడద్దే వాళ్ళు దూకుంటుంది, ఇంటికి లాగా ఆడద్దండి. గుడ్. And he ends up telling the most fucking things. అక్క బీ లైక్ నీకు ఇప్పుడు కాదురా కెమెరా ఆఫ్ చేసే ఉంటది. అరే దీన్ని కూడా మోచరాగా వచ్చింది ఇక్కడ కదలట్లేదు, ఉలుకుపలట్లేదు, లేపండి. లేదు ఉన్నాను రా బాబు. లేదు లేదు వాడు ఎంజాయ్ చేస్తాడు. మేము ఫస్ట్ అయితే మొత్తానికి ప్లెయిన్ వైట్ కలర్ వేసేద్దాం అనుకున్నామండి. చాలా దోలు తీరుతుందిలే మెయింటెనెన్స్. మిడిల్ క్లాస్ బతుకులేండి భయ, మేము అంతే ఇలాగే మాట్లాడతాం. చేసినవే అండి. ఇదైతే వైట్ గ్రేట్ ఆల్రెడీ చూపించాం కదండి. సో అదే వెళ్ళిపోతుంది మళ్ళా. అయితే పార్టీషన్ అయితే ప్లాన్ చేసుకోలేదండి. అరే ఇక్కడ బాగా ఏం చేస్తుంటాడు తెలుసా, మర్చిపోయావు ఈ మొక్కను మర్చిపోయావు. ప్లీజ్ డోర్ వరకు వెళ్ళావు, డోర్ తీసా బెడ్రూమ్ డోర్ ప్లీజ్ అక్క మళ్ళీ ఎందుకక్క మనకి ఇదంతా? ఇప్పుడు ఒక్కొక్క బ్లాక్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆగు. ఇందులో అయితే కొంచెం చిన్న మొక్కలు బొమ్మలు ఇలా ప్రస్తుతానికి ఇలా పెట్టామండి. ఇంకా ఆఫీషియల్ ఏదైనా మార్చొచ్చు. ఇది అంటే అంచనా వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఎడ్జెస్ కూడా వైటే ఉంటుందండి. అందుకని చెప్పి ఏమో సార్ నాకు అర్థం అవ్వలేదు, నాకు అర్థం కాలేదు. యాక్చువల్లీ అక్క మాకు డ్యూకో పెయింట్ అంటే తెలియదు, మాకు ఓన్లీ బర్జర్ పెయింట్ ఇవే తెలుసు. మాకు
బుచ్చి దేవుడు కదనమాట అండి. పాపం రా, మన వీడియోస్ లో చేశారు. దేవుడికి ఎంత స్పేస్ ఇచ్చారా అంత పెద్ద ఇంట్లోని. అరే ఇవి పోనీ కూడా పెద్ద చేసినా చేయపని ఇవి చూడు ఎంత. అరే నిజంగా నాకు చాలా బాగా నచ్చింది తెలుసా దేవుడికి అది. బుచ్చి కనపయ్య, చాలా మధ్యలో బాగుంది. పెద్ద వినాయకుడు ఎక్కువ. చాలా చాలా బాగా చూడు. మార్కులు కూడా హేవ్ అక్క నువ్వు ఇక్కడ. మార్కులు కూడా హేవ్. లేలే నీట్ గా ఆర్గనైజ్ చేశారు. అది యాక్చువల్లీ ఇది ఇల్లా లేకపోతే షూట్ కోసం ఇస్తారో తెలియదు కానీ. ఎక్కువ అయితే ఫోకస్డ్ లైట్ అరే ఆ, మొత్తం సీలింగ్ చూసావా అంటే ఎలా ఉంది అసలు? ఉంటుందండి. ఇది నా రూమ్ అని చెప్పుకోవాలి. ఆయనకి రూమ్ లేదా బాగా ఎక్కడ పడుకుంటాడు. హాలంట రూమ్ లో ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఒక వాల్ ప్యానలింగ్ ఉంటదండి. మర్చిపోయింది అక్క చెప్పడం. బాగా చెప్పేస్తున్నాడు. అదే దగ్గరికి వస్తాం దాని చెప్పో సరిగ్గాని నేను తీస్తాను. మధ్యలో బాగా కోపడుతున్నాడు. నువ్వు సరిగ్గా చెప్పట్లేదు ప్రతిదీ. అంత కష్టపడి డబుల్ బాక్ కట్టుకొని అన్ని చేస్తే నువ్వేం సరిగ్గా చూపించట్లేదు. తిట్టేస్తున్నాడు రా బాబు. ఇది 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 బాయ్ కదా, ఇది ఆయన, ఇది మా రిషి, ఇది నేను డౌట్ వచ్చిందేంటి అక్కకి? అన్నమాట అండి. మా క్యూట్ ఫ్యామిలీ. కాఫీ కాఫీ తాగేసే ఆయనలాగా కాఫీ కప్ ఒకటండి. డైలాగ్ వేసింది అక్క. కాఫీ తాయిసోళ్ళ కాఫీ కప్ ఫోటండి. ఈ డస్ట్ ఎప్పుడన్నా డస్ట్ పెట్టినప్పుడు ఈ డెస్క్ ఎప్పుడన్నా డస్ట్ డస్ట్ పెట్టినప్పుడు ఎప్పుడన్నా చెప్పి చిన్న బుజ్జి వాక్యూమ్ క్లీనర్ అండి. ఇలా క్లీన్ చేస్తుందండి. వాక్యూమ్ క్లీనర్ బోల్తే. ఓడి అమ్మ, నాకు తెలియదురా. నిజంగా చెప్తున్నాను, నాకు అలాంటి టైప్ వాక్యూమ్ క్లీనర్ ఉంటుందని నాకు తెలియదు. ఉన్నారా బోల్డ్ ఉన్నాయి. అని 3 స్టోరేజ్ అండి. ఓపెన్ చేయనా? ఈ కింద 4 స్టోరేజ్ అండి. నా వద్దు. స్టోరేజ్ అండి. ఇక్కడ ఇది కూడా స్టోరేజ్ అండి. వద్దొద్దు, మళ్ళీ మనం చేస్తాం కదా ఎలాగో టూర్, కబోర్డ్ టూర్, అప్పుడు చేద్దాంలే. అంటే మాది టైల్స్ గ్రే కలర్ అండి, అందుకే వైట్ బెడ్ లుక్ వస్తుందండి. అందుకే వైట్ పెట్టుకున్నాం. అలాగే అక్కడ మా ఇద్దరు ఫోటోనే వస్తుందండి. నాకు ఎక్కడ 1% కూడా ఇల్లులా కనబడలేదు మాయా. గొప్పింటోళ్ళు ఇల్లు అంటారా బాబు. బోరాన్ ఉందిరా. మా ఇద్దరిది చేయించుకోవాలని చెప్పి ఫోటో ఫ్రేమ్ అయితే సెట్ చేసామండి. అరే నాకు నిజంగా డౌట్ వేస్తుంది మాయా, ఫోటో ఫ్రేమ్లు కూడా లేరు రాళ్ళు, ఫ్రేములు ఎంటీగా ఉన్నాయి. అలాగే ఇది కూడా రియల్ మొక్కలా ఉంటుందండి, కానీ ఆర్టిఫిషియల్ మొక్క. ఎందుకు ఇవన్నీ అసలు ఎంత ఆర్టిఫిషియల్ మొక్కలు అన్ని ఇంట్లో పెట్టుకొని? ఓకే వీళ్ళు బ్లాగర్స్ కదా, డైలీ బ్లాగర్స్ కాబట్టి ఎస్థెటిక్స్ మెయింటైన్ చేస్తున్నారు అంతే. ఆ, అనక్కరా బాబు, ఊరికే అంబియన్స్ అనరా బాబు, మాకు అంత ఇంగ్లీష్ రాదు. అదే కదా. అక్కడ లివింగ్ రూమ్ లో చూసారు కదా, అది 5,500 అండి, ఇది 5,000. కానీ ప్లాన్స్ అంత రేట్ లో ఉన్నాయండి ఇవి. ఇది మా అమ్మయ్య. రిషి రూమ్ అండి. మాకు మా రూమ్ కన్నా ఎక్కువ అయితే మా రిషి రూమే నచ్చింది. అవి ఫోటో ఫ్రేమ్లు అండి, ఎంటీగా పెట్టాము. మా ఫొటోస్ ఏమైనా పెట్టుకుందామని, మా బాబువి మావిని. ప్రస్తుతానికి అయితే ఏం లేవండి. ఫస్ట్ ఇక్కడ నుంచి వస్తే ఇది ప్లెయిన్ వాల్ అండి. ప్లెయిన్ వాల్ కి ప్లెయిన్ వాల్ ఫస్ట్ వస్తే ఏదైనా ఫస్ట్ ప్లెయిన్ వాల్ ఇస్తారు. ఎక్కువ వాడి ఫోటోస్ వస్తాయి. దాని తర్వాత అయితే ఇది అదే స్టోరేజ్. షీఈ్ ఆల్రెడీ డిఫరెన్షియేటింగ్ రా, ఏ ఫోటో ఎవరికి Exactly. పెట్టాలి, ఎన్ని ఫ్రేముల్లో అని చెప్పేస్తుంది. నువ్వు కూడా విను, మన బ్లాగ్ లో చెప్పాను కదా నేను, ఆ ఫోటోలే రావాలి ఇక్కడ. మళ్ళీ కామెంట్ పెడతారు, అదేంటి తాతగారు అమ్మ రావాల్సింది నీది న్యాయం తెచ్చింది అంటారు. బావా కింద మొక్కకి టార్గెట్ చేసి చూడుగా వైట్ వైన్ పక్కన ప్లాంట్ అండి. ఇది రిషి స్టోరేజ్ అండి. ఇది మొత్తం ట్యాగ్స్ ఉన్నారా ఇంకా మొక్కకి? వాళ్ళు ఇంకా ఐకియాకి వచ్చారు ఇప్పుడే. స్టోరేజ్ అండి. ఇచ్చేయాలేమో మళ్ళీ అనక్కి. ఓకే నాకు ఒక్క బొమ్మ కొనలేదండి. మా రిషికి ఎన్ని బొమ్మలు కొన్నారో తెలుసా అండి. నాకు కొనమంటే ఆడు ఏమైనా ఆడుకుంటాడు ఏంటి? నువ్వే కదా బొమ్మ, నీకు బొమ్మ ఎందుకు దా? చెప్పు. నాదేగా ఏసాడు బావా అక్కకి. అక్క కూడా మేము పెట్టుకున్నామండి. మామూలుగా. అదే ఇదైతే మా రిషి అది అసలు ఐకియా బ్రో. అండి. ఓకే, బాగుందండి. థ్యాంక్ యూ అండి. Baba is like literally, oh my god, he doesn't even giving any fuck about what is happening, what is she telling bro. Love you Baba, మా హార్ట్స్ ని గెలుచుకున్నావు. అలాగే సో దాని పక్కన ఫోటో కూడా మా ముగ్గురు కలిపి వస్తాయండి. బావా ఎక్స్ అయ్యాడు ఇప్పుడు, కొంచెం ఫాస్ట్ గా ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తారు. 1.5x చాలు ఇంకా నా చేయి పట్టా ఉంది అయిపోతుంది, అవుతుంది ఇంకా. నాది స్టడీ టేబుల్ కదండి. బావ ఓన్లీ మొక్కల మీద కాన్సన్ట్రేషన్ చేసాడు. మరి మొక్కకే ఎక్కువ బొక్క అయింది కదా, అందుకే మొక్క గురించి ఎక్కువ చెప్తున్నాను. అలా 5,000 అయిందండి, 5,000 అయిందండి, 3,500 అయిందంటే ఏంటంటే మొక్క కాస్ట్ ఎలాగండి అంటున్నాడు మళ్ళీ బాగా. మొత్తం అయితే ఇదేనండి మా స్మాలెస్ట్ క్యూటెస్ట్ డ్రీమెస్ట్ హోమ్ టూర్ అయితే ఇదండి. బాబా బి లైక్
మాలస్ట్ అంటే ఖర్చు ఏమైనా తక్కువైందంటే ఎంత పెద్ద ఏ, కాస్ట్ వాళ్ళు చెప్తారు దిగిపోయింది ఎన్నో. నాకు. సో అది గైస్ మా అక్క బావ హోమ్ టూర్ అయితే అది. మీకు ఎలా అనిపించిందో మీరు చూడండి, చూసి చెప్పండి. సరే ఇంకా దీని మీద స్పెషల్ గా చెప్పడానికి ఏం లేదు కానీ గైజ్ మాకైతే లైక్ అంటే చాలా నవ్వుకున్నాం వాళ్ళని చూసి. మంచి ఫన్ అయితే చేశారు వాళ్ళు హోమ్ టూర్ పక్కన పెడితే. అండ్ ఈ వీడియో అయితే మాత్రం జస్ట్ ఫన్ పర్పస్ మాత్రమే. అక్క బావ Purely మీకు కూడా fun. చెప్తున్నాము, జస్ట్ ఫర్ ఫన్. మీరు ఎలా అయితే హోమ్ టూర్ లో ఎంజాయ్ చేస్తారో అలాగే మీ హోమ్ టూర్ చూసి మేము ఎంతకంటే ఎక్కువ ఎంజాయ్ ఎంజాయ్ చేస్తాం. చేసాము. జస్ట్ మా వైపు నుంచి మా సబ్స్క్రైబర్స్ కొంతమంది చూస్తారని అంతే. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకొకటి ఏంటంటే మధ్యలో బావ బిట్లు మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఎగరేసి మా మైండ్ బాగా వేస్తున్నట్టు ఉంది. గోల్ తీర్చాడు బావ అయితే మధ్యలో. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని బాధ పెట్టాలని కాదు, ఏమీ కాదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే గైస్ చివరి వరకు చూసినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఏ పార్ట్ నచ్చిందో కామెంట్ కూడా చేయండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు డబ్బా కనెక్ట్స్. చెప్పురా విక్కీ జాడు చెప్పి ఇంకేం వద్దు.